నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెట్టి భాగం 42. హాల్లోనే కూర్చొని ఉన్న సుదేష్ణ ముఖం అతన్ని చూడగానే సంతోషంతో వెలిగిపోయింది. ఇద్దరూ గొడవ పక్కన పెట్టి రాజీ పడ్డట్టున్నారు అనుకుంది. కానీ కిరణ్ కృతి గదికి వెళ్లకుండా తన గదికి వెళ్ళడం చూసి అవాక్కైంది. కాఫీకి వస్తారేమో ఈ విషయం అడగాలి అనుకుంది. కానీ ఇద్దరు కూడా తమ గదిలో నుండి బయటికి రాలేదు. పనావిడితో వాళ్ళ గదికే కాఫీ ఇంకా స్నాక్స్ పంపింది. చీకటి పడ్డాక భోజనానికి వస్తారు, కానీ ఎడమొహం పెడమొహంతో ఉన్నారు. ఇలా కాదు అనుకొని, అల్లుడు గారు ఎక్కడికో వెళ్ళి వచ్చారు, ఒక్క మాట చెప్పి వెళ్ళి ఉంటే బాగుండేది కదా, ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని అమ్మాయి నేను కంగారు పడ్డాం. ఇక మీదట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చెప్పేసి వెళ్ళండి. వద్దంటామా ఏంటి అంటూ చిన్నగా మందలించింది. అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది ఆంటీ అంటూ ఓరకంట కృతిని చూశాడు. ఆమె పట్టనట్టే తింటూ ఉంది. రాక్షసి, ఇది బెంగ పెట్టుకుంటుందా? అస్సలు పెట్టుకోదు. తుమ్మితే ఊడే ముక్కులాంటి వాడిని ఉంటే ఎంత, ఊడితే ఎంత అనుకునే రకం. ఆమెను చూసి మనసులో అనుకున్నాడు కిరణ్. మనసు బరువెక్కింది. తినాలి అనిపించలేదు. మారన్నం పెట్టించుకోకుండానే చేయి కడిగేసుకున్నాడు కిరణ్. ఆ విషయం కృతి గమనించినా నోరు విప్పలేదు. అల్లుడు గారు ఆరోగ్యం బాగోలేదా? సరిగ్గా భోంచేయలేదు సుదేష్ణ అడిగింది. మనసు బాగోలేదు అంటూ అక్కడి నుండి తిన్నగా గదికి వెళ్లకుండా టెర్రస్ పైకి వెళ్ళాడు. కాసేపటికి కృతి అక్కడికి వచ్చింది. ఆమె వస్తుందని అతడు ఊహించలేదు. రీలింగ్కి ఆనుకొని నిలబడ్డ కిరణ్ ఆమెను చూసినా చూడనట్టే ప్రవర్తిస్తూ తన సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడాలి అన్న కృతి కిరణ్ చేతికి అందే అంత దగ్గరగా నిలబడింది. అతడు ఆమెను తలెత్తి చూడలేదు. కానీ చెప్పు పొడిగా అన్నాడు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? నిలదీస్తున్నట్టే అడిగింది. అది నీకు అనవసరం అన్నాడు కిరణ్. నువ్వు నా ఎంప్లాయీవి. చెప్పా పెట్టకుండా ఆఫీస్ డుమ్మా కొడితే ఎలా? కనీసం ఫోన్ అయినా చేసి చెప్పాలి కదా, ఆ మాత్రం బాధ్యత లేదా అన్న ఆమె ఇప్పుడు కూడా అదే పొగరు చూపించింది. అతని మనసు చివుక్కుమంది. కేవలం ఎంప్లాయీని మాత్రమేనా? ఇంకేమీ కానా? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని చూపుకి కృతి తడబడింది. ఏమి కానా అంటే ఏమవుతావో నీకు తెలియదా? నా నోటితో చెప్పించాలా? నంగిగా అంటూ మూతి ముడిచింది. కిరణ్ ఇంకేమీ మాట్లాడలేదు. మళ్ళీ తన ముఖం ఫోన్లో పెట్టాడు. కృతికి ఒళ్ళు మండింది. అతని అవాయిడ్నెస్ ఆమెకు నచ్చలేదు. పైగా ఆమె ఈగోని హట్ చేసింది. మాట్లాడుతున్నాను కదా అంటూ అతని చేతిలోని ఫోన్ని విసురుగా లాక్కుంది. అంతేకాదు కోపంతో కింద పడేయాలని చూసింది. ఆమె ఆ పని చెయ్యకముందే కిరణ్ లాక్కున్నాడు. డబ్బులో పుట్టి పెరిగావు కదా, మనీ విలువ, వస్తువు విలువ నీకు తెలియకపోవచ్చు. ఇది పగలగొడితే కొత్తది కనుక్కోవడం నీకు కష్టం కాదు, కానీ నాకలా కాదు. ఎంతో శ్రమ పడితే కానీ ఇది మళ్ళీ కొనలేను అన్న అతడు ఫోన్ని ప్యాంట్ జేబులో వేసుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నాకు చెప్పకుండా వెళ్ళావు? ఎందుకని ఆఫీస్కి రాలేదు? అది నేను తాళి కట్టిన భార్య కదా, నన్నేం చేస్తుంది అనుకున్నావా? కోపంతో అడిగింది. తల అడ్డంగా ఆడించాడు కిరణ్. మరెందుకు అంటూ ముఖం చిట్లించింది కృతి. నేను మనిషిని, నాకంటూ ఒక మనసుంది. నీ ప్రవర్తనకి అది నొచ్చుకుంది. బాధతో వెళ్ళాను. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. చేసుకోలేదు సరికదా, పైగా నిలదీస్తున్నావు అంటుంటే అతని గొంతు వేదనతో కూడుకుపోయింది. అలాగా వ్యంగ్యంగా అన్న ఆమె, మరి నువ్వు చేసిన పనికి నేనెంత బాధపడుతున్నాను అది కనిపించడం లేదా నీకు? పైగా నన్ను వేలెత్తి చూపిస్తున్నావు. నేను చేసింది తప్పే అనుకో, సారీ చెప్తే అయిపోతుంది. కానీ నువ్వు చేసింది ఏం చెప్తే పోతుంది? ఏం చేస్తే నా బాధ తీరుతుంది? చెప్పు మిస్టర్ కిరణ్ అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె తీక్షణ చూపుని అతడు తట్టుకోలేకపోయాడు. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నేను తెలిసి ఏ తప్పు చెయ్యలేదు కృతి. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో నీకెలా గుర్తులేదో నాకు అలాగే గుర్తులేదు. నేనేం ప్లాన్ చేసి నీ పక్కలో పడుకోలేదు. నేను బలవంతంగా అనుభవించలేదు. ఇదంతా ఎవరైనా కావాలని చేశారో లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో నాకు తెలియదు. కానీ తెలుసుకుంటాను. నీ ముందు దోషిలా ఇలా తల వంచుకొని ఉండలేను. లైఫ్ లాంగ్ ఈ నింద మొయ్యలేను. నువ్విలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే నా గుండె బరువెక్కుతోంది. నీకెంత బాధ ఉందో నాకంతే బాధ ఉంది. నాకు కొంచెం టైం ఇవ్వు, నిజానిజాలేంటో తేలుస్తాను అన్నాడు కిరణ్.
ఓ, ఆ నిజమేంటో తెలిసినంత మాత్రాన నువ్వు చేసిన తప్పంతా రైట్ అయిపోతుందా? ఇదిగో ఇప్పుడు నా కడుపులో మోస్తున్న ఈ బిడ్డ లేకుండా పోతుందా? నేను ఇంతకు ముందులా కన్యగా మిగులుతానా? చెప్పు కిరణ్, చెప్పు అంటూ అతని చొక్కా కాలర్ పట్టుకుంది. అతడు బేలగా చూడ్డం తప్ప ఏమీ అనలేకపోయాడు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవని, జరిగిన తప్పుని సరిదిద్దలేవని అన్న ఆమె తన చెయ్యి వెనక్కి తీసుకుంది. అతనిలో సహనం నశించింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అంటూ ఆమె మీద కోపంతో అరిచాడు. ఇంకేం చేస్తావు? ఆల్రెడీ చేసేదంతా చేసేసావు కదా. నన్ను అనుభవించి నీ కోరిక తీర్చుకున్నావు కదా. అతన్ని అదోలా చూసి వెటకారం ఆడింది. ఉఫ్ అని నోటి నిండా గాలి బయటికి వదిలిన అతడు, నీకెలా చెప్తే అర్థమవుతుంది, ఏం చేస్తే అర్థం చేసుకుంటావు అంటూ ఆమె భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. నన్ను ఇంకెప్పుడూ ముట్టుకోకు కిరణ్ అంటూ ఆమె అతని చేతుల్ని విదిలించి కొట్టింది. అతన్ని ఒక అంటరాని వానిలా చూసింది. అతని ఈగో హర్ట్ అయింది. నేను మంచిగా చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు కదూ. ఇప్పటికిప్పుడు నిన్ను నా గదిలోకి లాక్కెళ్ళి అనుభవిస్తే ఏం చేస్తావు అంటూ కళ్ళు ఎగరవేశాడు కిరణ్. అప్పుడంటే ఏదో మత్తులో ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను పొందగలిగావు. కానీ ఇప్పుడు పూర్తి స్పృహలో ఉన్నాను. అనుభవించేదాకా ఎందుకు? నన్ను ముట్టుకొని చూడు, ఏం చేస్తానో తెలుస్తుంది అంటూ పొగరుగా అతనికి సవాలు విసిరింది. ఆమె ఉడుకుబోతుతనం అతనిలోని మగతనాన్ని రెచ్చగొట్టింది. అతని కళ్ళు చిన్నవైపోగా పెదవులపైకి అదోలాంటి నవ్వు వచ్చింది. అతడు ఒక్క అడుగు ఆమె ముందుకు వేశాడు. ఆమె ఊహించని పని చేశాడు. అతడు ఒక అడుగు ముందుకు వేశాడు. ఒక చెయ్యి ఆమె నడుం మీద, మరొక చెయ్యి ఆమె మెడ వెనకాల వేశాడు. ఆమెను తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. అతడు ఎంత వేగంగా కదిలాడు అంటే ఇదంతా ఒక సెకండ్లో జరిగిపోయింది. కృతి మైండ్ క్యాచ్ చెయ్యకముందే ఆమె పెదాలు అతని పెదాల కింద, ఇంకా ఆమె నడుము అతని పిడికలిలో నలుగుతోంది. అతడు చేస్తున్నది ఆమెకు అర్థమవ్వగానే అతని 2 భుజాలు పట్టుకొని పక్కకు నెట్టాలని చూసింది. ఆమె వల్ల కాలేదు. గింజుకుంది. అతడు వదలలేదు. సమయం గడిచే కొద్దీ అతని ముద్దులోని గాఢత పెరిగింది. కానీ తగ్గలేదు. పెద్దగా తెరుచుకున్న ఆమె కళ్ళు ఆమెకు తెలియకుండానే మూతలు పడ్డాయి. ఇంతవరకు పెనుగులాడిన ఆమె సైలెంట్ అయింది. పైగా ఆమె చేతులు అతని మెడని అల్లుకున్నాయి. ఆమెకు ఊపిరి భారమైన కిరణ్ వదలలేదు. తన ఊపిరి భారమైనప్పుడు వదిలాడు. అది కూడా ఒక క్షణం మాత్రమే. ఆమె మైకంలో నుండి తేరుకోకముందే మరోసారి ఆమె పెదాలు అతని పెదాల కిందికి వెళ్ళిపోయాయి. అతని ముద్దులో ఆమె కోపం, ఆమె ఆవేశం అణగారిపోయింది. ఆమెకిదంతా ఇష్టం లేదు. అయినా అతనికి సహకరించింది. ఎప్పటికో ఆమెను వదిలాడు కిరణ్. మైకంతో కళ్ళు మూసుకొని ఉన్న ఆమె అలాగే బొమ్మలా కదలకుండా నిలబడింది. ఆమెను వదిలిన కిరణ్ నవ్వుకున్నాడు. ఇంకా అక్కడ ఉండకుండా తన గదికి వచ్చి తలుపు వేసుకున్నాడు. ఆ తలుపు శబ్దానికి వాస్తవంలోకి వచ్చింది కృతి. అతడు చేసిన పని గుర్తుకు రాగానే ఆమెలో మళ్ళీ కోపం పొంగింది. వేగంగా నడుచుకుంటూ అతని గది దగ్గరికి వచ్చింది. తలుపు నెట్టింది. అది తెరుచుకోలేదు. లోపల నుండి గడియ వేసి ఉంది. ఆమె దబదబా తలుపు బాదింది. అతడు వచ్చి తలుపు తెరవలేదు. ఎందుకంటే అతడు గదిలో లేడు, బాత్రూంలో ఉన్నాడు. ఆమెను పొందాలి అన్న బలమైన కోరికను అణుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు. ఆ నీళ్ల చప్పుడులో ఆ తలుపు శబ్దం కలిసిపోయింది. కిరణ్ తలుపు తీయకపోయేసరికి కోపంతో తన గదికి వచ్చి మంచం మీద కూర్చుంది కృతి. వీడికి ఎంత ధైర్యం! నన్నే ముద్దు పెట్టుకున్నాడు. పైగాకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ముఖం చాటేశాడు. చూస్తాను ఇలా ఎంతసేపు నన్ను తప్పించుకుంటాడో అంటూ పిడికిలి బిగించింది కృతి. ఆమెకు తెలియదు అతడు ముఖం తప్పించుకోలేదని. ఆమెపై అతనికి పొంగిన ప్రేమకి మరో అడుగు ముందుకు వెయ్యలేక, ఆమె మనసు నొప్పించలేక అలా చేశాడని. కిరణ్ అన్నట్టు కృతి ఎప్పటికీ అతన్ని అర్థం చేసుకోదేమో. మంచం మీద వాలిన కృతి కిరణ్ని తిట్టుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది. ఉదయం లేచాక ఏమీ జరగనట్టే నార్మల్గా ఉన్నాడు కిరణ్. కానీ కృతి అలా ఉండలేకపోయింది. అతన్ని చూడాలి అంటే ఆమెకు సిగ్గుగా ఉన్న కోపం దాన్ని డామినేట్ చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కిరణ్ దగ్గరికి వచ్చి అతనికి ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఓరకంట ఆమెను చూశాడు కిరణ్. ఆమె అతని వైపు చూడడం లేదు. ప్లేట్ ముందు పెట్టుకొని అందులో ఇడ్లీ వడ్డించుకుంది. చట్నీ వేసుకొని ఒక ముక్క తుంచి అందులో అద్ది నోట్లో పెట్టుకుంది. తెరుచుకున్న ఆమె పెదాలను చూడగానే అతనికి రాత్రి పెట్టిన ముద్దు గుర్తుకు వచ్చింది. మరోసారి అలా పెట్టుకోవాలి అన్న చిలిపి కోరిక కలిగింది. తన పెదాలను తడి చేసుకున్నాడు కిరణ్. సరిగ్గా అప్పుడే అతన్ని చూసింది కృతి. అతని పెదాలు చూడగానే ఆమె కూడా
రాత్రి విషయం మదిలో మెదిలింది. సిగ్గుని పక్కన పెట్టి రాత్రి మీరు చేసిందేంటి? కోపంతో గుడ్లు ఉరిమింది. నేనేం చేశాను? అమాయకంగా ముఖం పెట్టాడు కిరణ్. ఏమీ తెలియనట్టు నటించకు. నువ్వేం చేశావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకోసారి అలా చేస్తే ఊరుకోను. వేలు చూపించింది. ఏం చేస్తావు? అతడు చిలిపిగా కళ్ళు ఎగరవేశాడు. చంపి పాతేస్తాను. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ కోసే చాక్ చేత్తో పట్టుకుంది. అయితే చంపేయ్. ఇప్పుడే నీ చేతిలో హాయిగా చచ్చిపోతాను. కానీ దానికి ముందు మరోసారి నిన్ను ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఇవ్వు తుంటరిగా అన్నాడు. ఆమె అతన్ని కొరకొరా చూసింది. నిన్న చేసిన దానికి చంపాలని చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి కూడానా అన్న ఆమె తింటున్నది కాస్త ఒక్క ఉదుకున లేచి అతని దగ్గరికి వచ్చింది. అతని పీక మీద కత్తి పెట్టింది. అతడు కదలలేదు. నవ్వుతూ ఆమెను చూశాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సుదేష్ణ వచ్చింది. అది చూసి, కృతి ఏం చేస్తున్నావు? భయంతో గట్టిగా అరిచింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.